హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ స్టడీ స్టూడియో. ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ బిట్స్ చూద్దాం. ఏ చట్టం ఆల్ ఇండియా ఫెడరేషన్ను ఉద్దేశించింది? ద ఆప్షన్స్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. The correct answer is Government of India Act 1935. The next question is 1947 స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మొదటి మంత్రిమండలిలో న్యాయశాఖ మంత్రి. The options are విఎన్ గాడ్గిల్, రాజేంద్ర ప్రసాద్, జాన్ మత్తయ్, బిఆర్ అంబేద్కర్. The correct answer is బిఆర్ అంబేద్కర్. The next question is ఏ రోజున ఇండియా పాలనను బ్రిటిష్ చక్రవర్తి కిందకు వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసింది? ద ఆప్షన్స్ ఆర్ 1-11-1858, 1-11-1857, 1-12-1859, 1-12-1857. The correct answer is 1-11-1858. The next question is క్రింది వారిలో ఎవరు సతీసహగమనాన్ని చట్ట వ్యతిరేకంగా ప్రకటించారు? ద ఆప్షన్స్ ఆర్ లార్డ్ రిప్పన్, లార్డ్ కార్న్వాలిస్, లార్డ్ విలియం బెంటింగ్, లార్డ్ లిన్లిత్గో. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ లార్డ్ విలియం బెంటింగ్. The next question is ఇండియా రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంట్ అధికారాన్ని తెలియజేసే రాజ్యాంగ అధికరణ. ద ఆప్షన్స్ ఆర్ 365, 366, 367, 368. The correct answer is 368. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.